పూర్ణాస్ డైరీ ఛానల్కి స్వాగతం. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో కార్న్ఫ్లేక్స్ మిక్స్చర్ గురించి చూడబోతున్నాం. ఇది చాలా చాలా ఈజీ. బిగినర్స్ కానీ అసలు కుకింగ్ అంటే తెలియని వాళ్ళు కూడా ఈ మిక్స్చర్ని చేసేయగలుగుతారు. ఇది షాప్స్లో దొరికే మిక్స్చర్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది ఫ్రెష్గా చేసుకుంటాం కాబట్టి 10 రోజులైనా కూడా దీని టేస్ట్లో ఏమాత్రం మార్పు రాదు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా వండాలి అనేది మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఈ మిక్స్చర్ కోసం నేను 1 కప్పుడు కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాను. ఇవి పచ్చి కార్న్ఫ్లేక్స్, పాలల్లో వేసుకునే కార్న్ఫ్లేక్స్ కాదు. మనకి షాప్స్లో మిక్స్చర్ కోసం కార్న్ఫ్లేక్స్ అని అడిగితే ఇస్తారు. మనం తీసుకున్న కప్పులో 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు పుట్నాల పప్పు, 1/2 కప్పు కరివేపాకు, 3/4 టీ స్పూన్ సాల్ట్, 3/4 టీ స్పూన్ జీరా పౌడర్, 3/4 టీ స్పూన్ కారం తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాకే ఈ కార్న్ఫ్లేక్స్ని కొంచెం కొంచెం కింద వేసి వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, జస్ట్ ఇలా వేయంగానే అలా పైకి వచ్చేస్తాయి కార్న్ఫ్లేక్స్, అంత ఫాస్ట్గా వేగిపోతాయి. సో అందుకని మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మరీ వేడైపోయిందంటే కనుక అవి మాడిపోతాయి. అలా అని చల్లగా కొంచెం అంటే వేడి తక్కువ ఉంది అని అంటే కనుక ఆ కార్న్ఫ్లేక్స్ సరిగ్గా వేగకుండా గట్టిగా ఉంటాయి. అందుకని మనం హీట్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ మీడియం మీద ఇంకొంచెం వేడిగా ఉన్నప్పుడు కార్న్ఫ్లేక్స్ వేయించుకోవడం స్టార్ట్ చేస్తే ఆయిల్ హీట్ ఎక్కుతోంది, కొంచెం పొగ స్టార్ట్ అయింది అనగా దాన్ని హీట్ తగ్గించేసుకుంటూ వీటిని వేయించుకోవాలి. చక్కగా చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఇలా మనం ఆయిల్లో వేయంగానే మనకి వడియాలు అవి వేయించుకుంటే ఎలా ఉంటాయి, పిండి వడియాలు అవి సేమ్ అలాగే ఫాస్ట్గా పైకి వచ్చేస్తాయి. చాలా క్విక్గా చాలా ఫాస్ట్గా అయిపోయే ఐటమ్ ఇది. ఇప్పుడు పల్లీలు వేయించేసుకుందాం. సో పల్లీలు వేయించేటప్పుడు కూడా హీట్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మరి హైలో ఉన్నదంటే కనుక పైన కలర్ వచ్చేస్తాయి, లోపల పచ్చిగా ఉంటాయి. ఇప్పుడు ఈ పల్లీలు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. పుట్నాలు వేయిస్తున్నాను, ఇవి ఇంకా తొందరగా వేగుతాయి. సో అసలు హీట్ పనికిరాదు. సో మీడియం ఫ్లేమ్ కానీ లో ఉన్నా కూడా పర్వాలేదు దీనికి. పుట్నాలు కూడా వేయించేసుకుందాం. సో ఇందులో స్టెప్స్ చాలా ఈజీ. ఒకటి వేయించాక అవి తీసేయటం సర్వింగ్ బౌల్లోకి, మళ్ళీ నెక్స్ట్ వాటిని వేయించుకోవటం అంతే. ఈ మిక్స్చర్కి అంతకు మించి పెద్ద స్టెప్స్ ఏమీ లేవు. ఇప్పుడు నేను కాజుని వేయిస్తున్నాను. సో ఇది కూడా అంతే, ఇది చాలా తొందరగా వేగిపోతుంది. సో దీనికి కూడా మీరు సిమ్లోనే పెట్టుకోండి. పల్లీలు తర్వాత మనం కార్న్ఫ్లేక్స్ వేయించుకునేటప్పుడు ఒక టైప్ ఆఫ్ హీట్ మెయింటైన్ చేస్తే వీటికి మటుకు మనం ఇప్పుడు కరివేపాకును కూడా వేయించుకున్నాను చూసారు కదా, వీటిలన్నిటికీ కూడా మీరు సిమ్లో పెట్టుకుని వేయించేసుకోండి. ఇప్పుడు నేను ఈ మిక్స్చర్లో కారం, ఉప్పు, తర్వాత జీరా పౌడరు అన్నీ కూడా యాడ్ చేసేస్తున్నాను. వీటిల్ని మనం ఇప్పుడు చక్కగా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేస్తున్నాను. అదేంటంటే మన నూడిల్స్ కొన్నప్పుడు వచ్చే టేస్ట్ మేకర్. అది కూడా కొంచెం అంటే ఇది ఆప్షనల్, కావాలనుకున్న వాళ్ళు కొంచెం కలుపుకోండి, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మన కార్న్ఫ్లేక్స్ మిక్స్చర్ రెడీ అయిపోయినట్టే. ఇది చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోండి. ఇది 10 రోజులైనా కూడా సేమ్ టేస్ట్తో ఫ్రెష్గా ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో రేపు మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.